ఫ్రెండ్స్ ఈరోజు బోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్స్ వేద్దాము. వేగనివ్వండి. హాఫ్ స్పూన్ పసుపు వేద్దాం. 1 స్పూన్ సాల్ట్ వేద్దాం. దంచుకున్న చిన్నులపై అల్లం పేస్ట్ వేద్దాం. కొద్దిగా ఇలా కలపండి. కట్ చేసి వేసుకుందాం. టమాటాలు వేసుకున్నాక ఇలా కలుపుకుందాము. మడబడి మేతి కొంచెం వేసుకుందాం. బోటిలో మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా ఇలా కలుపుకోండి. వేడి నీళ్ళలో ఉడికించిన బోటిని తీసుకొని ఇలా వేసుకుందాము. కొంచెం ఉడికించుకుంటే కొంచెం దాన్ని ఏమైనా గలీజ్ ఉంటే వెళ్ళిపోతుంది. ముందుగానే దంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేద్దాం. తర్వాత హాఫ్ గ్లాసు పచ్చిమిర్చిదే వాటర్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. దీంట్లో నేను కారం పొడి వేయట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చి వేసి మాడబడి మేతి బోటి కర్రీ ప్రిపరేషన్. ఇది చాలా బాగుంటుంది. జొన్న రొట్టెతో రైస్తో కూడా బాగుంటుంది. మీరు కొంచెం ఉడికిన తర్వాత నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఉడుకుతుందా చూసుకోవాలి ఒకసారి. మూత తీసి కర్రీ ఉడికింది. కొద్దిగా నేను వేసుకొని మీకు టేస్ట్ ఎట్లయిందో చెప్తాను. మనం టేస్ట్ చేద్దాం రండి. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.